ఒక పత్రికలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో ఒక యుద్ధం చేయటం, అది కూడా ఒక ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం తమకున్నటువంటి ఒక 40 ఏళ్ల నుంచి తెచ్చుకున్నటువంటి క్రెడిబిలిటీని ఈనాడు పూర్తిగా తాకట్టు పెట్టేసుకున్నటువంటి సందర్భం. ప్రతి వార్తని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసేటటువంటి సందర్భం. ఎందుకు అంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ నిబంధనలకు విరుద్ధంగా, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చంద్రబాబు గారి కోసం జగన్ని అటాక్ చేస్తూ వచ్చింది. జగన్ ప్రభుత్వాన్ని రోజు తూర్పారబడతా వచ్చింది. జగన్ తన ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు జగన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం ప్రయత్నిస్తే ఇప్పుడు వీళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి జగన్ ప్రయత్నించారు. దాని ఎఫెక్టు ఇప్పుడు జగన్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దెదించాలన్నటువంటి కసితో రగులుతూ వార్తలు చేస్తుంది. తాజాగా గతంలో చంద్రబాబు గారి టైంలో రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడం, అట్లాగే మార్కెట్ వాల్యూలు పెంచడం చేసేవాళ్ళు. మార్కెట్ వాల్యూలు పెంచినప్పుడల్లా ఏమనేవాళ్ళు, ఆ ఏరియా పెరిగిపోయింది రేటు అనేవాళ్ళు. ఇప్పుడు అదే అంటే మార్కెట్ వాల్యూ ఆధారంగా రిజిస్ట్రేషన్ పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. అంటే ఇప్పటిదాకా మనకి ఏరియాలో ఓ 10,000 రూపాయల గజం అనుకుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ, ఇది 20,000 చేస్తే ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఛార్జీ పెరుగుతుంది. ఇది చేస్తే ఏమని హైలైట్ చేస్తారు అంటే, అప్పట్లో రాష్ట్రం అభివృద్ధి చెందింది, మార్కెట్ వాల్యూలు పెరిగిపోయినాయి అంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది అని రాసేవాళ్ళు. మరి ఇప్పుడేమో అదే మార్కెట్ వాల్యూ, అదే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే ఇది అనర్థం, దోచేసుకుంటున్నారు అని రాస్తున్నారు. ఓ పక్కన రిజిస్ట్రేషన్లకి జనం ఎవరు రావట్లేదు, భూములు ఎవరు కొనట్లేదని వీళ్ళే రాస్తారు. ఇంకో పక్కన రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం పెంచేసుకుంటున్నారని వీళ్ళే రాస్తారు. రెండిట్లో ఏది నిజం? ఎవడు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రాకపోతే అప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి? సచ్చినట్టు రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గిస్తాయి. మరి ఎగబడుతున్నారు అంటే ఏంటి? మార్కెట్ వాల్యూ కంటిన్యూ అవుతున్నట్టే కదా, ఇంకా పెరుగుతున్నట్టే కదా. వాస్తవం ఇది, లాజిక్ అది. ఆ లాజిక్ అందనటువంటి మ్యాజిక్లతో కూడినటువంటి పదడాంబికాలతో వార్తలు రాస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేటువంటి ఎజెండా పతాక స్థాయికి తీసుకెళ్లినటువంటి స్టేజ్లో రామోజీరావు గారు ప్రయత్నిస్తున్నారు. మరి ఆయన ప్రయత్నం ఫలిస్తుందని చూడాలి.